రెడీ. ఇది నారాయణాద్రి పర్వతం. చెప్పండి. ఇది శాంకరి పర్వతం. ఇక్కడ నుండి కుడివైపు ఉన్నది శాంకరి, ఎడమ వైపు ఉన్నది నారాయణగిరి. ఈ రెండు గిరుల మధ్యన ఒక బిల్వంలో ఉద్భవించినటువంటి సరస్వతి మాత 2 కిలోమీటర్లు ప్రవహించి చూపించండి. ఇలాగా 2 కిలోమీటర్లు ప్రవహించి అలకనందలో సంగమిస్తుంది. ఇది సరస్వతి అలకనంద నదుల పవిత్ర సంగమం. అందుకనే ఈ అలకనంద ప్రవహించి 370 కిలోమీటర్లు ప్రవహించి దేవప్రయాగలో భాగీరథిలో సంగమించి అక్కడ నుండి గంగా మాత అనే పేరుతో కిందకి దిగువకు ప్రవహించి 8 రాష్ట్రాలని సుసంపన్నం చేసి భారతదేశంలో అతిపెద్ద నదిగా కలకత్తా వద్ద ఉన్నటువంటి గంగాసాగర్ అనే ఒక పవిత్రమైన స్థానంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. అందుకనే మనకి అలహాబాద్ సమీపంలో ఉన్నటువంటి పుష్కర రాజ్ త్రివేణి సంగమంలో గంగా యమునా సంగమం అంతర్వాహినిగా సరస్వతీ నది ఉందని చెప్తారు. దాని యొక్క ఆంతర్యం ఇదే. ఇక్కడ సరస్వతీ నది ఉద్భవించి అలకనందలో సంగమిస్తుంది. అలకనంద వచ్చి భాగీరథిలో సంగమిస్తుంది. దిగువకెళ్ళి భాగీరథి గంగా నదిగా మారుతుంది. 107 నదులతో కలుపుకున్నటువంటి గంగామాత త్రివేణి సంగమంలో యమునతో కలుపుకుని 108 నదులు సంగమం చేసుకుని అక్కడ నుండి సగల చక్రవర్తి యొక్క కుమారులు భస్మరాసుల మీదుగా కపిల మహర్షి తపోవనంలో ప్రవహించి భారతదేశాన్ని సుసంపన్నం చేసి ఒక అద్భుతమైన పవిత్రతని భారతదేశానికి ఆపాదించి గంగాసాగరంలో సముద్రంలో కలుస్తుంది. జై సరస్వతి మాతాకి జై, జై అలకనంద మాతాకి జై, జై గంగా మాతాకి జై, జై శ్రీరామచంద్రమూర్తికి జై. అతి పవిత్రమైనటువంటి హిమాలయాల్లో మనం నడయాడటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎంతోమంది కారణ జన్ములు, ఋషులు, యోగులు ఈనాటికి ఈ భూమి మీద ఈ హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నారు. ఇంకా అంత పవిత్రమైన భూమిది. భారతదేశం మొత్తం